కోసం వచ్చిండు కేసీరావు, మీ నర్సయ్య తాత నీ కోసం వచ్చిండు కేసీరావు, సల్లని కబురు పట్టుకొచ్చిండు కేసీరావు, సల్లని కబురు పట్టుకొచ్చిండు కేసీరావు. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని అంటున్నాడు, బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని అంటున్నాడు, అప్పుడే నీ పార్టీ పతారా ఉరుకుల పెడుతాదంటున్నాడు. ఓ పిల్లగా ఈయనే ఉన్నా కేసీరావయ్య ఫామ్ హౌస్ కానీ ఉన్నా రెండు ముచ్చట్లు ఆయన చెవులు వేసి రెండు ముచ్చట్లు ఏం చెప్తాడో నా చెవులు వేసుకొని తెలంగాణ జనాలకు ఎరగ చేద్దామంటే పెద్ద మనిషి లోపల ఎక్కువ ఇంట్లో ఉండట పొలం కాడ మరి పొలం బాధ పెడుతుండో ఎట్ట సంగతో కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు పోలీస్తలేరే. ఓ మరి ఈ పిల్లగానికి అప్పుడు అదురు చూడబడ్డది. ఓ పిల్ల ఇది కథ. ఎవరికి ఫోన్ చేసినా పెద్ద మనిషిని కలవనిచ్చే ఆడలేదు, పాడైపోను రెండు ముచ్చట్లు ఆయన మంచి కోసమే చెప్పి అవతల పడదామంటే ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు. ఇక మరి పెద్ద మనిషికి ఇది ఆయమన్న మాట కాదా, ఈ మాట చెప్పిపోదామని ఇంత దూరం వచ్చిన, ఇంకేమైనా చెప్పామని చెవులు వేసుకొని పోదామని వచ్చిన. అది లేదు ఇది లేదు, పోలీసు వాళ్ళని కావాలి పెట్టిండు, అది తీసుకుని నువ్వు పోవద్దు, బలం చేస్తే మా పుట్ట మీద కొడతావా, మా నోట్ల మనుగు వస్తావా, మమ్మల్ని కూడు కెడవాపుతావా అని వాళ్ళు పాడైపోను, ఈ పంచాయతీ పాడైపోను. మరి ఏం చేయ ఇక ఇప్పటిదాకా కొన్ని కోయాగలు ఏమన్నా ఏంది ఏం కథ అనేది మాత్రం మీరు విన్నారు. ఇప్పుడు నేను కేసీరావయ్య ఫామ్ హౌస్కి వెళ్ళి మాట్లాడుతున్నా, ఫామ్ హౌస్ కాడ గేటు కాడ. ఇక మరి ఆయన పొలం పక్క పంటే ఉన్నా, ఇక మరి ఆయన అసెంబ్లీకి వస్తలేడు, షెడ్డో పడ్డో మాట్లాడతలేడు, మొదట పట్టించుకుంటలేడు, సర్కారును నిలదీస్తలేడు, ఎదిరిస్తలేడు, ముక్కు పట్టి వరం అడుగుతలేడు, జనాల పక్షాన ఉంటలేడు, ఇక్కడ గజ్వేల్ కూడా ముఖం చూపిస్తలేడు అని ఇది ఏలన అవుతుంది. మరి ఈ బదనాం ఎందుకు మోస్తున్నావు సారు, అసలు ఏమిటికి వస్తలేవు, ఏమిటికి నీకు ఇది అయిపిస్తుంది పాలము అనేది అడుగుదామంటే ఇక మరి కేసీరావయ్య కాడికి పోనిచ్చే యాళ్ళ లేదు. ఇక మరి చూద్దాం, ఇంకా కూడా ప్రయత్నం చేస్తా, ఏమంటారో ఏందో ఏం కదా. మీరైతే చూస్తూనే ఉంటుంది మన ANN న్యూస్.